న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వికలాంగులకు అన్ని విధాలా చేయూత అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. టీజీపీఎస్ కళాశాలలో ఐసీఎల్ ఆలింకో ఆధ్వర్యంలో 290 మంది వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ సమాజంలో తమ అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా ధైర్యంగా మనుగడ సాగిస్తున్న విభిన్న ప్రతిభావంతులను అభినందిస్తున్నామన్నారు. గత సంవత్సరం 18 లక్షల వ్యయంతో కొందరికి పరికరాలు అందించామన్నారు. ఈరోజు సుమారు 82 లక్షల వ్యయంతో వికలాంగులకు ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్ ఆలింకో ప్రతినిధులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, గోనుగుంట్ల కోటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ నారాయణస్వామి, జాయింట్ కలెక్టర్ అస్తవ్ శ్రీవాస్తవ, గాదె వెంకటేశ్వరరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం 18 లక్షల రూపాయలు పెట్టి మనం దాదాపుగా ఒక 1000 మందికి కొన్ని ఇచ్చాం. ఈ రోజున 512 యూనిట్లు, దాదాపు 82 లక్షలు పెట్టి బ్యాటరీ కార్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు ₹1 కోటి ఒక పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను ఈరోజు దివ్యాంగులుగా విభిన్న ప్రతిభావంతులుగా తీసుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కేవలం అయ్యో పాపం అనకుండా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని గౌరవాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ఉండే విధంగా ముందుకు తీసుకువెళ్తే విజేతలుగా నిలుస్తారు. అలింకో మరియు ఐఓసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, సిఎస్ఆర్ నిధులు అనేక రాష్ట్రాల్లో అనేక విషయాల మీద ఖర్చు పెడతా ఉంటారు. కానీ మన మంత్రి గారు విభిన్న ప్రతిభావంతులుగా మార్చేటువంటి ప్రయత్నం, వికలాంగుల్ని విభిన్న ప్రతిభావంతులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ఒక ముందడుగేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, మీకు ఎప్పుడు కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా అనేక సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా మీ జీవితాల్లో మార్పు రావాలంటే తప్పకుండా ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క సహకారాన్ని మీరు ఎక్కడ ఆధారపడకుండా జరిగేటువంటి పనుల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడున్నాయి సిఎస్ఆర్ ఫండ్స్, ఎందుకోసం ఖర్చు పెట్టాలి, ఎవరి కోసం ఖర్చు పెట్టాలి, ఏ రకంగా ఖర్చు పెట్టాలి, దాన్ని ఏ రకంగా మీకు దరిచేర్చాలని చెప్పి ఈ రోజున ఈ ఉపకరణల పంపిణీ కార్యక్రమం మీ అందరికీ తెలిసినటువంటి అంశం. గతం నుంచి కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 1995లో వికలాంగులకి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పెన్షన్ కార్యక్రమం అయిందో, ఆ పెన్షన్తో పాటు మీకు కావాల్సినటువంటి దైనందిక కార్యక్రమాల్లో మీ జీవన విధానానికి ఎలాంటి లోటు లేకుండా భగవంతుడు దురదృష్టవశాత్తున మీకు అంగవైకల్యం కల్పించినా కూడా ఈ రోజున ప్రభుత్వం తరఫున, మానవతా దృక్పథం తరఫున మీకు అంగవైకల్యం లేదు అనే భావం తీసుకొచ్చేలాగా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఈ నెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మహానాడును హైబ్రిడ్ విధానంలో జరపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు పొదుపు సూత్రాలను పాటించాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచే నిర్ణయం అయినా పాటించక తప్పదని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంక్షోభ సమయంలో, ఇలాంటి క్రైసిస్ పీరియడ్లో ఇలాంటి పండుగ వాతావరణం చేసుకోవటం కరెక్ట్ కాదు. మనమే ఆదర్శంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని తెలుగు ప్రజలందరూ కూడా నిరుత్సాహపడినా పర్వాలేదనే పద్ధతిలో మహానాడు కార్యక్రమాన్ని కేవలం అక్కడ జరపడం ఫిజికల్గా కాకుండా వర్చువల్గా జరుపుదాం
అనేక పద్ధతుల్లో ఖర్చులు తగ్గిద్దాం, దేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిద్దామనే పద్ధతిలో మరి మహానాడు నెల్లూరులో కాకుండా జిల్లా రాష్ట్ర కార్యాలయంలోనే, కేంద్ర కార్యాలయంలోనే జరపాలని తీసుకున్నటువంటి నిర్ణయం మాకు కొంత నిరుత్సాహాన్ని కల్పించినా కూడా అది అమలు చేయటం కోసం మేము ముందుకెళ్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలిం-ఏ-హునర్ పథకం ద్వారా 10వ తరగతిలో 450 మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. దీనిలో భాగంగా 1400 మంది విద్యార్థులు గుంటూరులోని 7 పరీక్షా కేంద్రాల్లో రేపు టాలెంట్ టెస్ట్ రాయనున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కుర్దూస్, వక్ఫ్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ తాలీం-ఏ-హునర్ ద్వారా ఎవరైతే ఈ టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఐఐటి, అలాగే జేఈఈ, అలాగే ఎంసెట్, అలా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అయ్యేటువంటి విధంగా కార్పొరేట్ కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా విద్యా అవకాశాలు కల్పించారు. ఉచిత బోర్డింగ్తో పాటు, బుక్స్తో పాటు, ట్యూషన్, అలాగే కాలేజ్ అకామిడేషన్తో పాటు స్టడీస్ని కూడా పూర్తిగా ఉచితంగా ఇప్పించాలనేటువంటి ఆలోచనతో తాలీం-ఏ-హునర్ పేరుతో వక్ఫ్ బోర్డు, స్టేట్ వక్ఫ్ బోర్డు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 17,000 మంది స్టూడెంట్స్ రేపు జరగబోయేటువంటి ఈ టాలెంట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరుతో పాటు పక్కనున్నటువంటి ప్రకాశం జిల్లాకు కలిపి దాదాపు 1450 మంది పిల్లలు రేపు ఈ ఎగ్జామ్ని గుంటూరు సిటీలో రాస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ వెంటనే విడుదల చేయాలి అంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉండడంతో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలోని దళితుల భూములు సేకరించి కూటమి ప్రభుత్వం ధనికులకు అమ్ముకుంటూ అమరావతి రాజధానిని చంద్రావతిగా మార్చివేస్తున్నారని దుయ్యబట్టారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో విదేశీ మారక ద్రవ్యాలు తక్కువగా ఉన్న ఆయిల్ రేట్లు పెంచలేదని గుర్తు చేశారు. వెంటనే ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అవినీతి లేని ప్రభుత్వం రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్, నూతన బాబు, కత్తి అరుణ్ కుమార్, మూకిరి సుధా, అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వీళ్లకు రావాల్సినటువంటి వేతనాలు సరిగ్గా రావటం లేదు. 30,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు. మరి అమరావతిలో ఎస్సీ ఎస్టీల భూములన్నింటినీ పేర్కొన్నది రాష్ట్ర ప్రభుత్వం. భూములు మాత్రం దళితులే. మరి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కోటీశ్వర్లు. ఈరోజు దళితుల భూములను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేసుకుంటా పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తీరు. విలువలతో కూడిన విద్యను శారదా స్కూల్ అందించడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. నగరాల్లోని శారదా స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. 2025-26 ఏడాదిలో 10th విద్యార్థిని చరణ్య 595 మార్కులు సాధించడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ను ఘనంగా సత్కరించారు. అలాగే పి చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. ఎంతో మంది విద్యార్థులు తమ స్కూల్లో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని స్కూల్ డైరెక్టర్ భారతీవాణి, ప్రిన్సిపల్ మరియదాసు తెలిపారు. కార్యక్రమంలో మృదుకర్, దుర్గాప్రియ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమమైన ఫలితాలు సాధించింది. శరణ్య అనే పాప
600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి ముఖ్యంగా ఈ పాఠశాలని చలపతిరావు గారు వారు కీర్తిశేషులు వారు స్థాపించారు. ఇప్పుడు డైరెక్టర్ భారతీవాణి గారు, సిబ్బంది, అలాగే టీచర్ల సహకారంతో కొన్ని విలువలతో కొన్ని ఆశయాలతో ఈ పాఠశాల నడుపుతున్నారు. గత అనేక సంవత్సరాలుగా ఫలితాలు అద్భుతంగా సాధిస్తున్నారు. 100% విద్యార్థులు కూడా వాళ్ళు ఉత్తీర్ణులు కావడం అనేది జరిగింది. ఈ స్కూల్ స్థాపకులైనటువంటి శ్రీ పిట్టా చలపతిరావు గారి పేరు మీద పిట్టా చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ సండే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దానిలో విన్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు నగదు బహుమతి ఇవ్వబోతున్నాం. నిజంగా అవసరంలో ఉన్నవాళ్ళు, నీడి వాళ్ళు, అలాగే కొంచెం బాగా చదవగలిగిన వాళ్ళు, అంటే 100% కాకపోయినా కనీసం 80% చదవగలిగిన వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి మేము పెట్టే టెస్ట్ని రాసి వాళ్ళకి కనుక అవసరం ఉంటే మా స్కూలే అక్కర్లేదు, శారదా స్కూలే కాదు, బయట పిల్లలు కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందా. 2023-24లో మా స్కూల్ హైయెస్ట్ 587 మార్కులు సాధించాం. 2024-25లో 588 మార్కులు సాధించాం. ఈరోజు ఈ సంవత్సరం రాసినటువంటి 2025-26 ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మా స్కూల్ విద్యార్థిని కె చరణ్య 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించింది. ప్రతి ఇయర్ సంవత్సరం కూడా మా స్కూల్ యొక్క హైయెస్ట్ మార్కు పెరుగుతూ వస్తుంది. అలానే పరీక్షకి హాజరైనటువంటి 62 మంది విద్యార్థులు కూడా పరీక్షలో పాస్ అయ్యి 100% రిజల్ట్ సాధించారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 11, 12, 13 తేదీల్లో కొత్తరెడ్డిపాలెం చర్చిలో ప్రార్థనలు జరిగాయన్నారు. ఆ సందర్భంగా మిగిలిపోయిన భోజనాన్ని 14వ తేదీన గ్రామస్తులు తినటంతో వారు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వారికి వైద్యం అందించామని చెప్పారు. దీంతో పాటు గ్రామంలో నీటిని కూడా పరీక్ష చేయించామని, కేవలం పాడైపోయిన ఆహారం తినడం వల్లనే డయేరియా బారిన 44 మంది పడినట్లు తెలిసిందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం జరిగిందన్నారు. బాధితులు 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తెనాలి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించామని, ప్రస్తుతం వారంతా సేఫ్ గా ఉన్నారని చెప్పారు. గ్రామస్తులందరూ కోలుకునేంత వరకు వైద్యులు అందుబాటులోనే ఉంటారని కలెక్టర్ తెలిపారు. నైట్ టైం కూడా షిఫ్ట్స్ వేసి డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా అక్కడ పొజిషన్ చేయడం జరిగింది. ఆ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అక్కడ ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఫుడ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ ఏదైనా క్యాంపులో ఉండి నైట్ టైం ట్రీట్మెంట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా మనం చేసుకుంటున్నాము. అంతేకాకుండా అక్కడ గ్రామంలో ఇప్పుడు నేను కూడా వెళ్ళి విజిట్ చేసి ఎవరైతే ఈ బాధపడుతున్నారో విరోచనాలతోటి వాళ్ళని పరామర్శించడం జరిగింది. చాలామందికి ఉదయం మీద చూస్తే ఇప్పటికీ సిచ్యువేషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి టైమ్లీ మెడికేషన్ కానీ ఈ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము, అదేవిధంగా ఓఆర్ఎస్ అడ్మినిస్టర్ చేయటం వల్ల ఇప్పటికి సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. అంతేకాకుండా ఒక 4 పేషెంట్స్ వారిని మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలికి కూడా షిఫ్ట్ చేసుకున్నాము. వాళ్ళలో ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా ఉన్నారు. వారిని మనము చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ సామెతగా సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి తయారైంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం కారణంగా క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడింది. దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన వారంలోనే ఆయిల్ రేట్లు పెరగడం జరిగింది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు ₹3 పైగా పెరగడంతో ఆటో డ్రైవర్లు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలపై ఈ ఆయిల్ ధరల పెంపు ఆశానిపాతంగా తయారైంది.
ప్రతిరోజు 2 వీలర్లపై తిరిగే చిరు ఉద్యోగులు పెరిగిన పెట్రోల్ ధరలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదివరకు ₹97.49 ఉంది డీజిల్ లీటర్. ప్రస్తుతం ఇప్పుడు ₹3.14 పెరిగింది. అంటే ₹100.63 అయింది. పెట్రోల్ వచ్చి 109.64 ఉండేది ఇదివరకు. ఇప్పుడు 112.93 అయింది. లీటర్కి వచ్చి ₹3.29 పెరిగింది. అది ప్రస్తుత రేటు పెరిగిన రేటు. ఇప్పుడు ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది, నైట్ 12 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల సేల్స్ ఏమన్నా తగ్గిందా? సేల్స్ ఏం తగ్గటం ఏమి లేదు, మామూలుగా ఉంది సేల్స్. అంటే ఎక్కువగా ఏం పెరగలేదు కదా, నార్మల్గానే పెరిగింది. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు 119 ఉన్నప్పుడు 109 ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ₹3 పెరిగింది. మాకు అంటే మేము LG కంపెనీలో చేస్తాము, మాకు ఇచ్చేది అంతంత మాత్రం. ఇది పెంచుకుంటూ పోతున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మధ్య తరగతులకి ఇంకా ఎక్కువ బడన్ అయిపోతూ ఉంటుంది. సో పెట్రోల్ అనేది మళ్ళీ ఇంకా తగ్గేటట్టే ఉంది. తగ్గేదంటే ఏమి లేదు కానీ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా పెరిగే అవకాశాలే ఉంది, తగ్గదు. మేము ఎట్ట బతకాలా? అన్ని రేట్లు పెంచితే మేము బతికేది ఎట్టా? ఏ లెక్క బతకాలా? ఎన్ని రేట్లు పెంచుతున్నారు. సిగరెట్లు పెంచుతున్నారు, గ్యాస్ పెంచుతున్నారు, కూరగాయలు పెట్రోల్ పెరిగింది. మరి మేము ఎట్ట బతకాలా? లేబర్ అన్నోళ్ళు ఎట్ట బతకాలా? ఏ లెక్క బతకాలా? ఎందుకు చేస్తున్నారు ఎట్ట? దయమేముంది అడుగుతున్నా, మీకు దయవుంటే తగ్గించండి, అన్నిటికీ తగ్గించండి, అన్ని రేట్లు తగ్గించండి. గ్యాస్ 3,000 అమ్ముతుంది. మేము ఎట్ట బతకాలా? లేబర్ వాళ్ళం, ఏ కూలి చేసుకునే వాళ్ళం ఎట్ట బతకాలా? ఏ లెక్క బతకాలా? పెట్రోల్ పెంచి, గ్యాస్ పెంచి, కూరగాయలు పెంచి, గీజులు పెంచి మేము బతికేది ఎట్ట? ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.